ఏదో క్షణం రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది అని చెప్పదలుచుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర వాళ్ళు చేసే ఆపరేషన్స్ అట్లా ఉంటాయి, మిగతా వాళ్ళ దగ్గర ఉండదు. మీరు సపోజ్ ఇప్పుడు మీరు నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఎప్పుడు వాళ్ళ జోలికి పోలే, చిన్నగా ఆయన ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి పండబెట్టేసి ఒడిశాలో అసలు ఒడిశాలో బీజేపీ వచ్చుడు ఏంటి? పంజాబ్లో అకాలీలు ఉండగా మొన్న వాళ్ళకి 7-8 సీట్లు వచ్చినాయి ఏదో ఎమ్మెల్యే దాంట్లో, ఎట్ ఏ టైం వాళ్ళు మెయిన్ పార్ట్నర్కి వచ్చేసిండ్రు. అసలు నీకు ఏం ఆపరేషన్ చేసిండ్రు, మత్తు సూది వేసిండ్రా లేకపోతే ఇంకో ఇంజక్షన్ ఏది తెలియదు. సో వాళ్ళ ఆపరేషన్స్కు కూడా మేము సీరియస్ నిఘా పెడుతూనే, ఇప్పుడు యుద్ధం ధర్మయుద్ధం అంటే సిద్ధాంతపరంగా కొట్లాడడం నువ్వా నేనా అంటే, ఇప్పుడు తమిళనాడులో ఉంటుంది డిఎంకే ఐడిఎంకే ఇట్లా ఇటు వస్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది టీడీపీ వైసీపీ ఇట్లా వస్తుంది. కానీ వీళ్ళున్న దగ్గర అట్లా ఉండదు. సమ్ ఎక్స్ వస్తాడు, వీళ్ళు ముందు బోరు పోయి వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళని చంపేసి ఈయన మెయిన్ స్ట్రీమ్కి వస్తాడు. ఇట్లా ఉంటుంది బీజేపీ ఆట. అదంతా కూడా రాజకీయ రణతంత్రంలో చరిత్రలో అధర్మ యుద్ధాలు ఉంటాయి. మీరు అన్నట్టుగా ఒకవైపు నుంచి బీజేపీ భయం, బీజేపీ నుంచి అలర్ట్నెస్, నేను భయం అని నేను అన్నాను. బీజేపీ ఏం చేస్తుంది అన్నటువంటి అలర్ట్నెస్. సరే టీఆర్ఎస్ ఏదో చేస్తుంది అనేటువంటిది ఏదో అనుకున్నారు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే అంత 25 మంది టచ్ లో ఉన్నారు అన్నాడు కేసీఆర్ అన్నాడు. వాళ్ళే మా దగ్గరికి వస్తామంటారని చెప్పి అన్నాడు. సో అది ఆ భయం ఆల్మోస్ట్ పోయింది అనిపిస్తోంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్గా చాలా భయపడుతున్నారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి. సో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లాంటి, మీరు ఏదైతే ఇప్పుడు బీజేపీని చెప్పారో, బీజేపీని ఏ రకంగా అయితే వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి భయం కూడా ముఖ్యమంత్రికి లేకపోలేదు అని చెప్పి. ఇప్పుడు నేను అనుకునేదైతే ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ 65+. అఫ్ కోర్స్ ఎంఐఎం అనుకూలంగా ఉన్నది, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అన్న తర్వాత అవి ఒక 8-7 అయినాయి, ఇంకో 6. నేనేమంటున్నా, ఓకే మీకు ఉన్నారు, ఇంకా చేరుతా ఉన్నారు, రేపో మాపో ఇంకో 4-5 చెప్పిన దానికి ఇండైరెక్ట్ గా నేను రేపో మాపో 4-5 చేరుతారు అని చెప్పి అంటున్నారు. ఓకే, దాన్ని నేను కేసీఆర్ 88 గెలిచిన తర్వాత 101, 102 అయిపోయింది వాళ్ళ నంబర్. అది పెద్ద సమస్య కాదు. నంబర్ పెరుగుతుండొచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి నంబర్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఆశకో, పదవి ఆశ కోసమో, కాంట్రాక్ట్ల ఆశ కోసమో, ఏదో ఒక ఆశ కోసం వాళ్ళు వస్తారు. విల్ యాక్సెప్ట్ దట్. లేదంటే సిద్ధాంతపరంగా నేను కాంగ్రెస్ వాదిని, నేను టీఆర్ఎస్లకు మాజీ ఏదో ఊరికే పోయినా కానీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వస్తుండొచ్చు, రకరకాల కారణాలు చెప్తారు, రకరకాల చేస్తారని కాదని. మీ పార్టీలోనే, మీ పార్టీ నుంచి గెలుపొందిన నాయకులే రేవంత్ రెడ్డిని ఇలా దించాలి అని చెప్పి అనుక్షణం కనిపెడుతూ ఉన్నారు అని చెప్పి. నేను దానికి ఇప్పుడు ఒకటే మీకు బాటమ్ లైన్ చెప్తా. అంటే మీరు దాని ప్రశ్న అర్థం నాకు అర్థమైంది, కానీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నాడు. ఇట్లా ఉంటామా, ఇంకో తీరుగుంటామా అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు మేలు చేసే విధంగా మనం తయారు చేయాలంటే ఏ బ్యాకప్ ఇష్యూస్ అన్నిటిని కూడా మీకు కనపడకుండా మేనేజ్ అవుతాయి. సో గవర్నమెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉండొచ్చు నేను సీఎం కావాలని, కాంగ్రెస్ పార్టీ అంటే సీఎంలను మారుస్తుందని చెప్పి ఇట్లా కొంత ఏదైనా నెగిటివ్ ఎస్టాబ్లిష్ చేయాలనో, లేకపోతే ఇంకో ఇష్యూ ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, అవన్నీ తెలుస్తుంటాయి కదా. ఇప్పుడు అధికారంలోని రాజకీయ పక్షానికి ఉండే వ్యూహాలే అర్థమవుతున్నప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎన్నైనా ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి. అది రాజనీతిలో కొన్ని విషయాలు చెప్తారు. రాజనీతిజ్ఞత, రాజకీయంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్, అవన్నీ మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో వీ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ నేను అనేది ఏంటి అంటే, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఇంకొక ఉప ముఖ్యమంత్రినిగా ఉంటాడు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఇంకో మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరు పిలవకపోతే ఎక్కడి నుంచి కష్టం వస్తుందని చెప్పి భయపడతాడు. ఇవన్నీ రకరకాలైనటువంటి, నేనంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఇట్లన్నీ మీరు ఎన్ని చెప్పినా, బట్ రేవంత్ రెడ్డిని ఎప్పుడు లేపుదామా, రేవంత్ రెడ్డిని ఎప్పుడు పదవీచ్యుతిని చేద్దామా అని చెప్పి ఒక 10 కళ్ళు ఎదురు చూస్తున్నాయని. అది బయట కళ్ళు అయి ఉంటాయి కానీ లోపలి కళ్ళు అన్నీ కూడా బయట కళ్ళు అయితే నేను అడగాల్సిన అవసరం లేదు. బయట కళ్ళు కాదు కాబట్టి లోపలి కళ్ళు, ఇంటర్నల్ కళ్ళు. లోపటి కళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు కొంత
అటు ఇటుగా అనిపించేది. కానీ ఇప్పుడు అందరి క్యాబినెట్ అంతా కలెక్టివ్గా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని చూస్తున్నా కదా, మంచి పేరు తెచ్చుకోవాలనే పనిలో ఉన్నారు. గతం కంటే కూడా ముఖ్యమంత్రి గారు మరింత బలంగా తయారయ్యిండు. సో అంతకుముందు నేను సీనియర్ని కదా అనుకునే పెద్దలందరూ కూడా హోదాకు గౌరవం ఇస్తూ, తను చిన్నోడైనా కూడా వాళ్ళు పెద్దన్నలుగా తనను ముందుకు నడుపుతున్న తీరు చూస్తున్నారు. సరే, పేర్లు ఎందుకు అవసరం లేదు కానీ అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంటర్నల్గా ఇప్పుడు అధికారానికి సంబంధించిన సమస్య అయితే ఉండడానికి అవకాశం కూడా లేని స్థితికి వచ్చినాం. సరే, అవి కొన్ని మందికి చెప్పొచ్చు, కొన్ని చెప్పలేను, కానీ ఆ పరిస్థితి ఇప్పుడైతే లేదు. సమస్య మాకు ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, తర్వాత ఇచ్చిన హామీల మీదనే పెద్ద మీరు ఇచ్చిన గ్యారెంటీలు అది ఉంటుంది. 3-4 నెరవేర్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తాము, సిలిండర్లు ఇస్తాము, ఇందిరా. దట్ ఈస్ ట్రెడిషనల్ కాంగ్రెస్. దట్ విల్ గోయింగ్ ఆన్. నేను అనట్లేదు. కాకపోతే అందరిలో తొలుస్తున్నటువంటి నేను వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్, ఎందుకంటే అంటే మీరు ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉంటారు, ముఖ్యమంత్రి గారితో మీరు బాగా కలిసిమెలిసి ఉంటారు. ఆయనకున్నటువంటి థ్రెట్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయని మీకు తెలియంది కాదు. ఎందుకంటే సిఎల్పి సమావేశం పెట్టినప్పుడే రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకెన్ని పేర్లు వచ్చాక మీకు తెలుసు. ఆ పేర్లు ఎవరెవరు వచ్చాయో, అరే మనం ఆల్రెడీ అక్కడ ప్రాబబుల్స్ కదా, వై డోంట్ వి కంపేర్ హాట్ సీట్. విన్నర్కు లూజర్కు మధ్యన ఒక చిన్న గీతే ఉంటుంది. అవతల కాలు పడితే విన్ను, యువతలనే ఉంటే లూజ్. సో ఆయనకు ఏమంటాం, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం అందరితో ఉంటున్న తీరు, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే నేను అంటే ఇంటర్నల్ ఇష్యూస్ కూడా నాకు చాలా విషయాలు కొంత అర్థమవుతున్నాయి. కాబట్టి తను ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగించడం ఒకటి, నెక్స్ట్ మళ్ళీ మనమే రావాలనే ఆలోచన ఆయన 2028-27లో ఉన్నాడు ఇప్పుడు. సో చాలా అడ్వాన్స్ అయింది. మీరు అంటున్నాయి ఏమో చర్చ జరిగేవి, జనబాహుల్యంలో చర్చ జరిగే లాంటి అంశాలు మీరు మాతో అడుగుతారు. కానీ నాకు తెలిసి అయితే ఆయన చాలా ఇంకా కంఫర్ట్గా తయారవుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద న్యూ సీఎం కాబట్టి ఈ మొడాలిటీస్ను, ఈ కన్వెన్షన్స్ను, సిస్టమ్స్ను అబ్జర్వ్ చేసుకోవడం, థియరిటికల్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. కాన్ఫిడెంట్తో క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పలేకపోతున్నది, ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది. అఫ్కోర్స్ వాళ్ళు తయారు చేసి నోటిఫికేషన్స్ చేసిపోయినా వాళ్ళు ఎన్నికల కోసం వేయలేదు. మేము గెలిచినాక మేము వేస్తామని చెప్పి ఎన్నికలకు పోయింది. వచ్చినాక వేసేసినాము, వాటిని రిఫైన్ చేసి వేసేసినాము. ఇప్పుడు జరపబోతున్న ఎగ్జామ్స్ మీద మనం ఎంత హ్యుమానిటీతో ఉన్నాం. ఏంటంటే జాబ్ క్యాలెండర్ జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఇస్తాం కాబట్టి వాటిని గ్రూప్ 1 కానీ డిఎస్సి కానీ ఒక వైపు నుంచి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, బ్రహ్మాండంగా చేస్తాం. మీ పార్టీలోనే ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్న ఇంకో వర్గం స్టూడెంట్స్ కి అట్లా ఉందా? స్టూడెంట్స్ ని కొంచెం ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్ ని వెనక నుంచి వాళ్ళని కొంచెం రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారు అని చెప్పి నిన్న ఇది మరొక తెలంగాణ ఉద్యమం కంటే దారుణంగా తయారైన పరిస్థితి. పోలీసులు నేను అబ్జర్వ్ చేస్తున్నా, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు డిఎస్సి మిత్రులు కానీ మన గ్రూప్ 1 వాళ్ళు నాతో కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది అన్ని ఫోన్లు, ఇప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్న ఫోన్లు వస్తూనే ఉంటాయి. కేవలం ఒక ఏమంటాం మెసేజెస్ అండ్ సెల్ ఫోన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళు. ఆ లిస్ట్లో నేను కూడా చేస్తే నేను కన్విన్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడే ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:50, 1:100, 1:50 పెట్టింది బీఆర్ఎస్ఏ, ఇప్పుడు 1:100 చేయమంటుంది బీఆర్ఎస్ఏ. ఆ రోజు బట్టి గారు మీరు అసెంబ్లీ రికార్డ్స్ తీయండి, మరి మీరెందుకు చేయలేకపోతున్నారంటే నువ్వు సిస్టమ్ ఎవాల్వ్ చేసి పెడతావు, నేను దాన్ని చేంజ్ చేయాలంటే నువ్వు చేంజ్ చేయి. చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి, మళ్ళీ వీళ్ళు చదువుకుంటోళ్ళ నుంచి సమస్య వస్తుంది. ఎవరైతే సీరియస్గా చదువుతుంటే మేము మళ్ళీ 3 months 45 days మళ్ళీ మేము ఎక్స్టెండ్ కావాలి, న్యూ నోటిఫికేషన్ రావాలి, మళ్ళీ ఆ లీగల్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్ ఏమంటారు స్టూడెంట్స్, వాళ్ళకి ఏం రాజకీయాలు ఇవన్నీ ఏం తెలియవు. చాలామందిలో వీళ్ళు ఇటు ప్రొవోకేట్ చేస్తారు అనేది కూడా తెలియదు. వాళ్ళ పెయిన్ ఉంది. ఏంటిది, డిఎస్సికి గ్రూప్ 1కి మధ్యన గ్యాప్ లేదు, హాల్ టికెట్స్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఇది రాయంగానే మేము అది రాయాలి సార్, ఇట్లా వాళ్ళ అర్జీలో అర్థం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో బాగా వినిపించేది ఏంటంటే
సరే ఇవ్వండి ఉంటాయి ఉద్యమాలు అన్నట్టు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఉద్యమాలు ఉంటాయి, విద్యార్థులు ఉంటారు, ఎవరి గలం వాళ్ళు విప్పుతాను నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే పెద్ద తేడా లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇంకేదో రకంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం అన్నారు, ప్రజాస్వామ్యం 4 పాదాల మీద పరిడవిల్లుతుంది, ప్రజాస్వామ్య ఇది వస్తుంది. సో దెర్ ఇస్ నో ఇప్పుడు మీరు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు, ప్రజా దర్బారుకు ముఖ్యమంత్రి ఎన్ని రోజులు వచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. ముఖ్యమంత్రిని కలవాలంటే ఆ ముఖ్యమంత్రి ఎట్లా ఈ ముఖ్యమంత్రిని కలవాలన్న సిచ్యువేషన్ ఉందని చెప్పి అంటున్నారు. నేను అది ఇటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూయింగ్ అని ఇక్కడ నేను అంటే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, మన ద్వారా జనానికి కూడా పోవాలి కాబట్టి. ఇప్పుడు 10 yearsలో కేసీఆర్ గారు చేయని విషయాన్ని పక్కన పెడదాం, ఏది ఉద్యోగాలకు సంబంధించిదంతా. 200 days మీన్స్ ఒక 6 monthsలోనే మొత్తం 10 yearsలో చేయాల్సిన పని చేయాలనే ఆలోచన మిత్రులకు ఉంది. దీనికి బడ్జెటరీ పోస్టులు కాబట్టి బడ్జెటరీ సపోర్ట్ ఉండాలి, మనం బడ్జెట్ నుంచి తీసుకోవాలి, వేసే పోస్టులకు డెఫినెట్గా యాక్సెప్టెన్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అది టెక్నికాలిటీ, అది పక్కన పెడదాం. ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో ఎంత మేరకు స్టాంటిటీ ఉంది, ఎంత మేరకు హైప్ అవుతుంది అనే విషయం ఆలోచిస్తే దేంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తున్నది చెప్పండి. ఉద్యోగాలు వేయొద్దని అంటుండ్రా వాళ్ళు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్. ఇప్పుడు ఒకరోజు ఎగ్జామ్స్ పెట్టమన్న విద్యార్థులు పోస్ట్ పోన్ చేయమన్న దాంట్లో ఒక 2-3 అంశాల్లో ఒక స్టాంటిటీ ఉంది. దాన్ని ఆలోచిస్తున్నాం ఎంత మేరకు దాన్ని చేయగలుగుతాము. అది టీఎస్పీఎస్సీతో కలిసి, టీఎస్పీఎస్సీ ఇంటర్లింక్డ్ విత్ యూపీఎస్సీ, మళ్ళీ కొన్ని అది సెమీ సెంట్రల్ ఉంటుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కొంతమంది లిటిల్ బిట్ పీపుల్ చేస్తున్నారు, దానికి ప్రభావం అవుతున్నారు. కానీ మీకు నష్టం రాకుండా చేసి ఇప్పుడు ప్రక్రియ త్వరలో అంటే హాల్ టికెట్లు ఇచ్చిండ్రన్నా, మాకు ఇది చేస్తుండన్నా, ఏం పెయిన్ ఉండదు మీకు. చూడండి, ఆ నిర్ణయాలు కొన్ని తీసుకోబడ్డాయి, తీసుకునే రివీల్ కావడానికి సందర్భం వస్తుంది, డెఫినెట్గా ఉంటుంది. రెండోది, ఈ ముఖ్యమంత్రి గారిని కలవాలి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, ముఖ్యమంత్రితో మాకు ఎప్పుడు కూడా ర్యాపో ఉండాలని సంఘాలు కానీ, లేదంటే ఏమంటారు మన కుల సంఘాలు కానీ, ఎంప్లాయీ సంఘాలు కానీ, వీటికి అన్నిటికీ August 15 తర్వాత ఓ స్టిపులేటెడ్ టైం, ఎవ్రీడే మినిమం 2 hours 1 hour. ఇప్పుడు ఒక సంఘాన్ని మనం కలుస్తున్నాం అనుకో, కలిసి ఫోటోలు దిగి బొకేలు ఇచ్చి పోవడం కాదు. ఆ సంఘం వస్తుందంటే ఆ సంఘం సమస్య కూడా వాళ్ళకంటే August 15 తర్వాత ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ మారబోతుందా? షెడ్యూల్ మీన్స్ ఇప్పుడు ఎవరైతే సమస్యలు మరింత ఇప్పుడు ప్రభుత్వాన్ని గాడిలో తీసుకురావడము, ఇష్యూస్ అన్నిటి డిపార్ట్మెంట్, అసలు ఒక రకంగా చెప్పాలంటే తుఫాన్ వచ్చిన తర్వాత చెట్లు కొట్టేసి పడతాయి చూసిన రోడ్ల మీద. ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ మొత్తం కూడా అట్లా తయారైపోయింది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మంత్రులు ఒకవైపు, ముఖ్యమంత్రి ఒకవైపు చేస్తున్న క్రమంలో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయలేము కదా, అప్పుడు 45 days ఉంది. ఆ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్ మధ్యన జస్ట్ 90-95 days ఉంది. ఇప్పుడు ఒక 50 days అయింది. వర్కింగ్ డేస్ ఎంత ఉంది, దాంట్లో వర్కింగ్ అవర్స్ ఎంత అవుతున్నాయని ఒక చర్చ అయితే, 15th తర్వాత ఎందుకు అవుతున్నామంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లోనే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఉన్నది, దీంట్లోనే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నది, అంటే మా సంస్థాగత అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. సేమ్ టైం ఇటువైపుగా అడ్మినిస్ట్రేషన్ రావడానికి మీకు August 15 దాటినాక వాటిని ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాలని వాళ్ళు పెద్ద ఒత్తిడి తెచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం నిధుల సమీకరణ చేయాలి. ఉత్తముచ్చిట ఏం కాదు కదా, ఒక 31,000 34,000 crores తీసుకురావడం అయ్యేది. అంతా ఇప్పుడు పీస్తనం చేయాలి ఈ ప్రభుత్వం, ఆ డిపార్ట్మెంట్, ఇవన్నీ తీసుకురావాలి. ఇంకోటి ఇంపార్టెంట్ పొలిటికల్గా, ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, మొన్న ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశం విత్ టీడీపీ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశం, దీనిపైనే మీ పార్టీ నాయకులే చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ పార్టీ నాయకులు చాలామంది అధిష్టానం టీడీపీతో అంటగాగుతున్నారు చూసారా అని చెప్పి ఏదో ఒక కంప్లైంట్స్ కూడా చేశారని చెప్పి. ఒకటి ఇక్కడ క్లారిటీ ఏంటంటే పార్టీ కంటెంట్, గవర్నమెంట్ కంటెంట్, ఇవి రెండు డిఫరెంట్. పార్టీ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం పార్టీ నిర్ణయంగా అన్ని సందర్భాల్లో కొన్ని ఉండవు. దీనికి ఎందుకంటే ఇప్పుడు పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, అసలు పీసీసీ ప్రెసిడెంటే వారు కాబట్టి నిర్ణయం తీసుకొని ముఖ్యులతో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక్కడే తీసుకొని నిర్ణయాన్ని కాకుండా రేటిఫై. ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ అనుకోండి, కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ ఉంటుంది.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో మనం ఎందుకు చర్చలకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 10 సంవత్సరాల డీడ్ పోయింది, అగ్రిమెంట్ అనేది పోయింది. 2 రాష్ట్రాలు విడిపోయి వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు పెట్టుకునే పరిస్థితుల్లో ఈ ఆస్తుల పంపకం ఒకటి ప్రధానమైన అంశం. అడ్మినిస్ట్రేటివ్ డిస్బర్స్మెంట్ అనేది పూర్తిగా కాలే. రెండవది ఏంది, నీటి పంపకాల్లో నిరంతరం జలజగడాలు అవుతున్నాయి. అట్లా కాకుండా క్రాస్ ఏ టేబుల్ ఒక మంత్రుల కమిటీని ఒక బ్యూరోక్రాట్స్ కమిటీ వేసుకుంటే దే కెన్ డూ సంథింగ్ ఒక బెటర్. చాలా మంది నచ్చట్లేదు, మీ మంత్రులకే చాలా అది ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకొని వారికి చెప్పిన తర్వాతనే కదా ఇది చేసేది. రెండవది చంద్రబాబు గారు వారి పూర్వాంకంలో వారి నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకుడు కాబట్టి వాళ్ళిద్దరు కలిసినప్పుడు చంద్రబాబు గారు గురువు ఈయన శిష్యుడు అనేది కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అఫ్ కోర్స్ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. ఏది వాళ్ళ శిష్యుని లాంటి వాడే ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా ఈజీగా సమస్యలు పోతాయి కదా. ఇక్కడ నేనేమంటున్నా అంటే మా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏదో ఉన్నా కూడా అవి ఏమంటే పరిష్కరించుకోలేను, సమన్వయం చేసుకోలేను. మీరు సమాధానం టిపికల్ కాంగ్రెస్ నాయకుడు ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా ఉన్నారు. ఫైనల్ గా మాట చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం పదవిలో ఉంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. వారెప్పుడు అనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండకుంటుండొచ్చు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా వారు వెళ్ళాలనుకుంటున్నాను, అట్లనే ఉంటుంది తప్పితే ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయనను ఢీకొనే లేకపోతే ఆయన దాటిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు. 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకా ఉంటుంది. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో చాలా ఎన్నో ముఖ్యమంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి నాయకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళంతా ఎలిజిబుల్, వాళ్ళు వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ గారైనా, ఇప్పుడు బట్టి గారు కూడా మొన్న అడిగింది, బట్టి గారు కానీ తర్వాత మా దామోదర్ అన్న కానీ, ఇట్లా వీళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ క్యాబినెట్ అది. కానీ ఇప్పుడు రేవంత్ అన్న సామర్థ్యాల నిరూపణ జరుగుతుంది కాబట్టి స్లోగా వాళ్ళు కన్వర్ట్ అయ్యి కమిట్ అయ్యి పని చేస్తున్న తీరు నేను వ్యక్తిగతంగా చూస్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతిసారి అంటున్నారు రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు హరీష్ అండ్ కేటీఆర్ ఉన్నారు పోయి బీజేపీ ప్రాపకానికి పోయి తిరుక్కుంటా. వీళ్ళు ఎందుకు వాళ్ళు జర మాట్లాడకుంటుంటేనే బాగుంటుంది. నాకు పిచ్చి ఏందో పోయి ఎవరి కొరకు తిరుగుతున్నారు ఢిల్లీలో చెప్పండి. వాళ్ళ అధిష్టానం వాళ్ళ అయ్య కూర్చొని ఈడ హైదరాబాద్లో ఉన్నాడు, ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నారు నాకు ఒక మాట చెప్పండి. లేకపోతే కవిత గారిని రిలీజ్ చేయాలని తిరుగుతుండ్రా, లేకపోతే మా పరిస్థితి ఏంది నాయన మొత్తం జీరోకి వచ్చినాం అంటే ఎంపీలు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను అనుకుంటున్నా, ఐ ప్రిడిక్టెడ్ ఓన్లీ, లేదంటే నా అంచనా ఒక 2-3 ఎంపీలు గెలిస్తే ఇక మామూలుగా కూడా మంత్రివర్గంలో చేసుకొని ఏదో ఒకటి చేయరని చెప్పి కేసీఆర్ పోవునో లేకపోతే కేటీఆర్ పోవునో ఎవరో, లేదు ఇప్పుడు రాజ్యసభ కూడా ఏదైనా మాకు ఒకటి ఇచ్చి మంత్రి కూడా ఇవ్వండి సార్ అని కూడా తిరుగుతుండొచ్చు. ఎందుకంటే ఇది మన ఎరీనాలో లేదు. బీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎరీనాలో లేదు. ఇక మాతో లేకుండా ఎవరితో ఉంటారు? మాతో లేనన్నప్పుడు ఇప్పుడు ఒక శాటిలైట్ పోయిందంటే మనకు కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ రూమ్కు లేదు, మనది కానప్పుడు మనతో ఉండదు. దాని కంట్రోల్ రూమ్ అంతా బీజేపీ ఆఫీసులు ఉన్నది. ఇప్పుడు పోయి వాళ్ళు దాని చుట్టే రాత్రులు ఎక్కడెక్కడ ఏడేడ కలుస్తున్నారు సీక్రెట్గా వాళ్ళ ఇప్పుడు అంచనాలు. బీఆర్ఎస్ గురించి తీసుకొచ్చారు కాబట్టి ఫైనల్గా చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా అంటే ప్రజలు చాలా మంది అనుకుంటున్నారని చెప్పి దీనికంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ఏ బాగుండేది, పవర్ కట్స్ ఉండేవి కాదు, రకరకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ ఉండేవి అని అంటున్నారు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఫెయిల్ అంటారు. మీరు ఒక మాట రమణ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, జగన్ గారు కేసీఆర్ గారు ఎందుకు పోయినరో కనీసము ఒకసారి మననం చేసుకోమనండి వాళ్ళిద్దరిని కలిసి, ఎందుకంటే ఇద్దరు ఒక తాను ముక్కలే కాబట్టి. ఈ సెంట్రిక్ పాలిటిక్స్ అలవాటు తప్పిపోయినాయి జనాలకు. అది రాజరికం కాలంలో ఎప్పుడో ఉండనేమో కానీ జగన్ కేంద్రీకృతంగానే పరిపాలన, కేసీఆర్ గారి కేంద్రీకృతంగానే పరిపాలన అనేది వాళ్ళిద్దరిని నష్టం చేసిందనే విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. మీరు 24 గంటల కరెంట్ ఇచ్చి నువ్వు పని చేయకపోయినా 24 గంటలు నీకు ఏంటంటే ఆడ భోజనం పెట్టి
నువ్వు ఏడికి పోతా అంటే ఆడ సార పోసి అంటే ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు లెక్క నువ్వు ఏదంటే అది నేను చేస్తాను. నువ్వు ఇంట్లో చివరికి ముక్కు పుడకలు ఇవి కూడా నేనే ఇస్తా, గాజులు కూడా నేనే కొనిస్తా, చిల్లర నేనే చీరలు నేనే కొనిస్తా అన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ దేర్. మనము ప్రజలము అన్నప్పుడు చదువుకున్నాము, ఇంత సోయితో ఉన్నాము, ఉద్యమం చేసిన నేల ఇది. ఆంధ్రప్రదేశ్ కూడా జగన్ అసలు ఏమనుకున్నాడో నాకు అర్థం. నేనైతే ఇంతలా ఓడిపోతానని ఊహించలే. మరి ఏది సీట్లకు పోతారని అనుకోలే. నేను అక్కడ ఎలక్షన్స్ కూడా, నేను ఎంపీ ఎలక్షన్స్కి ప్రచారానికి పోయాను కదా, సంథింగ్ మనోడు కొట్టుకొస్తుండొచ్చు మేబీ అనుకున్నా. అసలు ఒక దశలో నేను గెలుస్తాను అనుకున్నా. బట్ నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజల్లో ఉన్నప్పుడు నేను ఇది చేసినా ఇది ఇచ్చినా అనకండి, వాళ్ళ సొమ్మది, నీదెక్కడిది. నిన్ను ముఖ్యమంత్రిని వాళ్ళు చేసిండ్రు, నిన్ను ప్రధానమంత్రి వాళ్ళు చేస్తారు, నిన్ను చేసి నువ్వు పంచవయ అంటే నువ్వు పీస్ లెక్కలు చేసి నా చుట్టే తిరిగి. ఇప్పుడు రేపటి ఎవరికైనా అది పాఠమే. కేసీఆర్ గారు ఓడిపోతానని అనుకున్నారు. అసలు మీతో వారు కలిసినప్పుడు వారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న తిరిగి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్టుండే. నాతో అంటుండే రేవంత్ గారు, మేమిద్దరం చేపలో పోయేటప్పుడు కలిసినప్పుడు పవర్లోకి వస్తాం, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మనం ఏది చేసినా వాళ్ళు ఇద్దరు ఉండరు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఉన్న ట్రోల్ ఇమ్మీడియట్గా పడతారు, ఏం మాట్లాడిన ట్రోలే వాళ్ళ పని అది అని. అంటే నేను అనుకునేది కొంచెం కాన్ఫిడెన్స్ బాగుంది అన్నకు. మరి ఎట్లా ఆయన లోతుకు పోయి చాలా ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేసి వచ్చాడు కాబట్టి ఆయన అయితే వస్తున్నాం మనం అనుకుని ఒక 3 months బ్యాక్. కానీ 1 year నుంచి కాన్ఫిడెన్స్గా చెప్తుండే, 1 year ముందు నుంచి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారికి ఆయన పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ఫ్లో వస్తున్నది అని. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ చేసిన ప్లాన్ వల్ల 85, 89 అన్నారు. అక్కడ దానికి వచ్చేది 64కి వచ్చింది. దట్టు కొన్ని కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో తెలుసు. బట్ ఇక ఇచ్చిన సీట్లు గెలుపునిచ్చిండ్రు. హైదరాబాద్ కొంత మేనేజ్ చేసుకోలేకపోయింది, కానీ ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. రేపు నేనంటున్నా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి మాదిరిగానైతే ఉండదు. పోల్చకండి ప్లీజ్, పోలిస్తే మమ్మల్ని అవమానపరిచినట్టు. డెఫినెట్గా ఇది డెమోక్రటిక్గా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. నేను విద్యార్థి మిత్రులకు నాయకులకు కూడా చెప్తున్నా, రేపు మీరు ఇది కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అని చేసే స్థాయిలో ఎవ్రీ డేట్, అపాయింట్మెంట్ డేట్ వరకు, ఏది నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ డేట్ వరకు ఇస్తాం కదా. ఇచ్చిన రోజు టీఎస్పీఎస్సీని, ఈవెన్ రోజు కాంగ్రెస్ పార్టీని అనండి. ఇది షెడ్యూల్లో అయి ఉన్నాయి కాబట్టి వీటిని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Group 1 పోస్టులు యాడ్ చేసినాం అనుకోండి, రేపు వేసే జాబ్ క్యాలెండర్లో Group 1 0 అని పెడితే ఏం బాగుంటుంది. అంటే అది అర్థం చేసుకుంటారు మిత్రులని నేను అనుకుంటున్నాను. అది కాదన్నా మాకు ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. 100 మంది 50 కంటే 100 మంది ఎరీనాలో వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళ వాదంలో తప్పు లేదు. మరి మోడాలిటీస్ అట్లా తయారు చేసి పెట్టే ఇప్పుడు రాగానే మహేందర్ రెడ్డి గారు రాగానే దీన్ని చేంజ్ చేయాలంటే కూడా ఇంకొకరు కోర్టుకు పోతుంది. అంటే డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అది. కాబట్టి స్టూడెంట్స్తో డీల్ చేసే విధానంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు తప్పు చేయదు, తప్పుడు విధానాలకు పోదు. మా సిన్సియారిటీని ప్రూవ్ చేసుకోవడానికి రేపు భవిష్యత్తు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఎక్కడా కూడా కనీసం ఒక మాట అయినా తూలకుండా చాలా బ్యాలెన్స్గా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం దయాకర్ గారు చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తన టెన్యూర్ను పూర్తి చేసుకుంటారు. అవసరమైతే మున్ముందుగా కూడా ఆయన డెసిషన్స్కి అనుకూలంగా మాత్రమే ఆయన పదవులు ఉంటాయి తప్పితే ఆయనను పదవిచ్యుతిని చేస్తారనేటువంటి వాదనలో నిజం లేదనేటువంటి అభిప్రాయాన్ని దయాకర్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. స్టే ట్యూన్డ్. నమస్కారం.